ఒక అమ్మాయి వచ్చింది. వాడు యాస్టీజ్ అమ్మాయికి కూడా ప్లేట్లో నీళ్ళేసి ఇచ్చాడు. టప్పని తాగింది. భయ్ ఈరోజు పానీ అంత టేస్ట్ లేదండి. నీ అంకమ్మ అది పానీ కాదు, ఆడు ప్లేట్ కడుక్కోమని నీళ్ళెత్తే తాగింది. వీళ్ళ లైఫ్లో ఎక్కువగా టెన్షన్ పడేది ఎక్కడో తెలుసా? పానీపూరి దగ్గరే. ఒక పూరి నోట్లో ఉండి ఇంకో పూరి ప్లేట్లో ఉండి ఆ తర్వాత ఆడు వేసే మూడో పూరి ఉంటుంది చూడు, దానికోసం ఎక్కువ టెన్షన్ పడతారు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ జగ్గు. ఐఎమ్ ఫుడ్ లవర్. చాలామంది ఫుడ్ తింటాం అబ్బాయిలు, కానీ అమ్మాయిలు అలా కాదు. అమ్మాయిలు కొన్ని సెపరేట్ ఫుడ్ ఇష్టం. ఒకరు పిజ్జా ఇష్టం, ఒకరు బర్గర్ ఇష్టం, ఇంకొకరు బిర్యానీ ఇష్టం, కొంతమంది మన బుర్ర తినడం ఇష్టం. కానీ వాళ్ళందరూ ఇష్టంగా తినేది పానీపూరి. ఈ పానీపూరికి హైదరాబాద్ ఎంత డిమాండ్ ఉందంటే 11 దాటిన తర్వాత కేపీహెచ్బీలో నచ్చిన ఫిగర్ అయినా దొరుకుతుంది, కానీ 9-10 దాటిన తర్వాత మనకు పానీపూరి మాత్రం దొరకదు. పానీపూరి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చి కాలేజ్ అమ్మాయిలు. కాలేజ్ అమ్మాయిలు ఎలాంటి వాడికైనా బొక్కెట్టగలరు, ఒక్క పానీపూరి బండివాడు తప్ప. ఎందుకంటే ఆడే బొక్కెట్టిస్తారు కాబట్టి. ఓ రోజు నేను పానీపూరి తిందామని చెప్పేసి ఒక బండి దగ్గరికి వెళ్ళా. ఒక అమ్మాయి వచ్చింది. వాడు యాస్టీజ్ అమ్మాయికి కూడా ప్లేట్లో నీళ్ళేసి ఇచ్చాడు. టప్పని తాగింది. భయ్ ఈరోజు పానీ అంత టేస్ట్ లేదండి. నీ అంకమ్మ అది పానీ కాదు, ఆడు ప్లేట్ కడుక్కోమని నీళ్ళెత్తే తాగింది. వీళ్ళ లైఫ్లో ఎక్కువగా టెన్షన్ పడేది ఎక్కడో తెలుసా? పానీపూరి దగ్గరే. ఒక పూరి నోట్లో ఉండి ఇంకో పూరి ప్లేట్లో ఉండి ఆ తర్వాత ఆడు వేసే మూడో పూరి ఉంటుంది చూడు, దానికోసం ఎక్కువ టెన్షన్ పడతారు. వీళ్ళు తిన్న తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, భయ్ ఈరోజు పానీపూరి అదిరిపోయింది, నీ చేతుల్లో ఏదో ఉంది అంటారు. ఆడి చేతుల్లో ఏదో ఉండదు. ఆడి చెయ్యి ఉండాల్సిన చోట కంటే ఉండకూడని చోట ఎక్కువ ఉంటుంది, అందుకే దానికి అంత టేస్ట్. కాలేజ్ అమ్మాయిలు ఎలాంటి అబ్బాయినైనా టెంప్ట్ చేయగలరు, ఒక్క పానీపూరి బండి ఉంది తప్ప. ఎందుకంటే ఆడు చుట్టూ 100 మంది అమ్మాయిలు ఉంటారు. ఆడు ఫోకస్ అలా వేసి పూరీల మీద ఉంటుంది, కానీ పక్కన ఉన్న పూరీల మీద ఉంటుంది. పానీపూరి కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి అందమైన అమ్మాయిని చూస్తాడు. దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కడు అని భయ్యని పిలుస్తారు. ఎంతకంటే దరిద్రం ఏంటంటే రేపు పొద్దున్న ఆవిడ పానీపూరి తినడానికి వచ్చినా కూడా అని భయ్యని పిలుస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, జానీ సైన్స్ అన్ని గెటప్లు వేయడు కానీ పానీపూరి గెటప్ ఎందుకు వేయలేదు. ఇంకొంతమంది అమ్మాయిలు వాళ్ళ అమ్మతో వస్తారు. అది ఆల్రెడీ 2 ప్లేట్లు తినుద్ది. మమ్మీ ఆరు ఇంకో ప్లేట్ తింటానంటే ఎప్పు దిగుద్ది, ఇంటికి వెళ్తే అన్నం తింది. మా అమ్మాయి బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడలిస్టు, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తానని అంటుంది. ఈ రోడ్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళు డైట్ గురించి బీరు బాటిల్ అని చెప్తే వీళ్ళు అది మెయింటైన్ చేసేది మాత్రం దాని మోతంత ఉంటుంది. ఈ పానీపూరి వాడిని చాలామంది చాలా చీప్గా చూస్తారన్న. వీడి వల్ల ఎంత యూజో తెలుసు అమ్మాయిలకి. వీళ్ళు హిందీ ట్యూషన్కి ఫీజు కట్టాల్సిన పనిలే, సగం హిందీ వీడి దగ్గరే నేర్చుకుంటారు. భయ్యా थोड़ा प्याज डालो और एक प्लेट ले लो कितना भाई సగం హిందీ వీడి దగ్గరే నేర్చుకుంటారు. కొంతమంది అమ్మాయిలు ఈ మధ్యన మూతికాడ మైకెట్టి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, మంత్లీ ఎంత శాలరీ కావాలంటే మినిమం 1 lakh 2 lakh అని చెప్తున్నారు, కానీ పేరు చెప్పట్లే. ఆడెవడో కదా పానీపూరి వాడే, ఆడే సంపాదించాను నెలకంతా. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, ఒకప్పుడు పానీపూరి వాడు మా ఇంట్లో అద్దుకుండేవాడు, సంవత్సరం తర్వాత ఆడింట్లో మేము అద్దుకుంటాం. బేసిక్గా అబ్బాయిలందరూ చాలామంది అమ్మాయిలు పడగొట్టడానికి లక్షలు ఖర్చు పెట్టి కేటీఎం బండ్లు, బుల్లెట్ బండ్లు, R15 బండ్లు కొంటున్నారు. అన్న అవసరం లే, ఒక 20,000 పెట్టి పానీపూరి బండి పెట్టించాలి, అమ్మాయిలు అందరూ మీ దగ్గర ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. సైనింగ్ ఆఫ్ జగ్గు.